Hello everyone, welcome back to my channel. This is Kavita. Today we are going to discuss about cell parts. సెల్ అనేది చూడడానికి చాలా చిన్నగా ఎప్పుడు బిజీగానే ఉంటుంది దాని పనిలో. అయితే దీనికంటూ 3 మెయిన్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే సెల్ మెంబ్రేన్, న్యూక్లియస్ అండ్ అలాగే సైటోప్లాస్మా. ఓకేనా? సెల్ మెంబ్రేన్ అనేది ఇక్కడ పిక్చర్లో ఎల్లో కలర్లో అవుట్ సైడ్ ఏదైతే కనపడుతుందో దాన్ని సెల్ మెంబ్రేన్ అంటారు. అది సెల్కి అవుటర్ లేయర్ అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే లోపలికి బయటికి ఏది వెళ్ళాలి ఏది బయటికి రావాలి అని మాత్రమే ఈ ఎల్లో కలర్ పార్ట్ ఈ సెల్ మెంబ్రేన్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ న్యూక్లియస్. ఇది అక్కడ పర్పుల్ కలర్లో ఉంది కదా, దాన్ని న్యూక్లియస్ అంటారు. ఇది సెంటర్ పార్ట్ ఆఫ్ ద సెల్ అనమాట. ఇదేం చేస్తుంది, మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడే స్టోర్ చేసుకొని ఉంటుంది. ఎనర్జీ కానివ్వండి, మూమెంట్ పాసింగ్ కానివ్వండి, గ్రూప్ ఫార్మింగ్ కానివ్వండి, అలాగే యాక్టివిటీ, డిఎన్ఏ, అలాగే గ్రోత్ అనేది కూడా ఇక్కడ నుంచే పాస్ అవుతుంది. నెక్స్ట్ సైటోప్లాస్మా. ఇది సెల్ మెంబ్రేన్కి అలాగే న్యూక్లియస్కి మధ్యలో ఉంటుంది. అక్కడ పిక్చర్లో మీరు ఏదైతే చూస్తున్నారో లైట్ కలర్, వైట్ లైట్ కలర్వి, అది సైటోప్లాస్మా అంటారు. ఆ ఏరియా అంతా జెల్లీ లాగా ఉంటుంది. సో అదేమనుకుంటుంది, నా దగ్గర చాలా ప్లేస్ ఉంది, నేను ఖాళీగా ఉన్నాను, ఎందుకు ఖాళీగా ఉండడం, ఏదో పని చేద్దాంలే అన్నట్టుగా అక్కడ ఏవైతే ఇంకా ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి కనపడుతున్నాయో మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి అపార్టస్, రైబోజోమ్స్ అండ్ అలాగే లైజోజోమ్స్ అన్నమాట. అవన్నీ ఈ సైటోప్లాస్మా ఏదైతే ఉందో అది క్రియేట్ చేసుకుంది. ఓన్గా ఫ్యాక్టరీస్ పెట్టుకుంటాం కదా, అలాగే ఇది కూడా ఓన్గా పార్ట్స్ అన్నింటినీ క్రియేట్ చేసుకుంది. సైటోప్లాస్మాలోనే ఒకటి స్మాల్ సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది మైటోకాండ్రియా. ఇక్కడ పిక్చర్లో ఆరెంజ్ కలర్లో ఏదైతే కనపడుతుందో దాన్ని మైటోకాండ్రియా అంటారు. ఈ మైటోకాండ్రియాకి ఇన్నర్ లేయర్ అలాగే అవుటర్ లేయర్, ఇన్నర్ మెంబ్రేన్, అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది. ఈ ఇన్నర్ మెంబ్రేన్ వచ్చేసి అంతా ముడతలుగా ఉంటుందన్నమాట. ఇందులో దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది కూడా సొంతంగా డిఎన్ఏని క్రియేట్ చేసుకుంటుంది. సో అలాగే ఇది ఎనర్జీని పాస్ చేస్తుంది. అలాగే ఆక్సిజన్తో గ్లూకోజ్ని మిక్స్ చేసి అక్కడ నుంచి ఏటీపీ అనే ఎంజైమ్ని విడుదల చేస్తుంది. ఏటీపీ అంటే అడినోజైన్ ట్రైఫాస్ఫేట్. ఇదేం చేస్తుంది అంటే ఎనర్జీని క్రియేట్ చేసి ఆ ఎనర్జీని ఫంక్షన్ చేస్తుంది. ఎలాగా, మనం నడవడానికి, నిద్రపోవడానికి, బ్రీతింగ్ తీసుకోవడానికి, మాట్లాడడానికి, ఇలాగా మనం చేసే యాక్టివిటీస్, ఒక హ్యూమన్ చేసే యాక్టివిటీస్ అన్నిటికీ ఎనర్జీని పాస్ చేస్తుంది ఈ మైటోకాండ్రియా. ఓకేనా? ఈ ఏటీపీ అనేది ఏదైతే రియాక్షన్స్ ఇచ్చిందో దాన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అని, లేదంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇది సైటోప్లాస్మాలోనే ఒక సెల్ ఆర్గనెల్లా. ఇక్కడ పిక్చర్లో మీరు చూస్తున్నట్టయితే ఏదైతే రస్ట్ ఆరెంజ్ లేదంటే ఇటుక కలర్ అంటారు కదా, అది అంతా దాన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. ఇది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది సెల్లో. అయితే ఇందులో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అలాగే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటాయి. ఫస్ట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి మాట్లాడుకుందాము. ఇందులో ఏంటంటే రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల అది చూడడానికి రఫ్గా కనపడుతుంది, రఫ్గా కూడా ఉంటుంది. ఇందులో ప్రోటీన్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకా రైబోజోమ్స్ అనేవి ఎంఆర్ఎన్ఏ లాగా ట్రాన్స్లేట్ అయ్యి అక్కడి నుంచి పాలీపెప్టైడ్ చైన్స్ ద్వారా ఆర్ఈఆర్ అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోకి ఉన్న ఫోల్డింగ్స్లలో బాగా మోడిఫై అయిపోతుంది. సో ఈ ఆర్ఈఆర్ ఏం చేస్తుందంటే అందులో ఉన్న క్వాలిటీ ప్రోటీన్స్ని సెలెక్ట్ చేసుకొని అవి అక్కడి నుంచి ఎక్కడికి రీచ్ అవ్వాలి అనేది అది డిసైడ్ చేసుకుని డెస్టినేషన్ ప్లేస్కి పంపిస్తుంది. ఇది ఆర్ఈఆర్. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఈఆర్ అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇందులో రైబోజోమ్స్ అనేవి ఉండవు. సో అందుకని ఇది స్మూత్గా ఉంటుంది. గమనించాలి, ఆర్ఈఆర్లో రైబోజోమ్స్ ఉంటాయి, ఎస్ఈఆర్లో రైబోజోమ్స్ ఉండవు. ఇందులో లిపిడ్స్ ఉంటాయి, అలాగే మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అలాగే డ్రగ్స్ కానీ ఏమైనా పాయిజన్స్ కానీ డీటాక్సిఫై చేస్తుంది. మెయిన్గా ఇందులో కాల్షియం అయాన్స్ అనేవి కూడా స్టోర్ అయి ఉంటాయి. ఎస్ఈఆర్లో సెల్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. అందులోనూ ఎక్కువ హార్మోన్స్, లిపిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎలా అని మీకు ఏమైనా ఎగ్జాంపుల్గా కావాలి అనుకుంటే లివర్లో అలాగే అడ్రినల్ సెల్స్లో ఈ హార్మోన్స్ అండ్ లిపిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. గమనించండి. నెక్స్ట్ రైబోజోమ్స్ గురించి తెలుసుకుందాము. ఇవి సెల్లో చిన్న ఫ్యాక్టరీస్ అన్నమాట. ఇవి ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ రోబోజోమ్స్. ఇవి సెల్లో ఇన్సైడ్ ద సెల్ అనమాట, సెల్ మొత్తంగా కూడా ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి హ్యూమన్ బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రోటీన్స్ అంటే
ప్రతి ఒక్క హ్యూమన్ బాడీకి కావాలి కాబట్టి ప్రోటీన్స్ అనేవి ఇక్కడ నుంచే ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఇదేంటంటే ఈ రైబోజోమ్స్ అనేవి శాండ్విచ్ టైప్లో ఉంటుంది. అవి ఏంటంటే ఫ్రీ రైబోజోమ్స్ అలాగే బౌండ్ రైబోజోమ్స్. ఈ శాండ్విచ్కి ఎలాగైతే టాప్ పీస్ అలాగే బాటమ్ పీస్ ఉంటాయో ఈ టాప్ పీస్ని మనం ఫ్రీ రైబోజోమ్స్ అనుకుందాము, అండ్ బాటమ్ పీస్ని బౌండ్ రైబోజోమ్స్ అనుకుందాము. ఈ ఫ్రీ రైబోజోమ్స్ అనేవి సెల్ మొత్తంగా ఉంటాయన్నమాట. ఇవి సెల్ లోపల ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేసి అక్కడే ఉంచుతాయి. నెక్స్ట్ బౌండ్ రైబోజోమ్స్, ఇవి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి అటాచ్ అయి ఉంటాయి ఈ రైబోజోమ్స్ అనేవి. అలాగే ఈ సెల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇది బౌండ్ రైబోజోమ్స్. ఓకేనా, అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను. ఈ రైబోజోమ్ అనేది సరిగ్గా పనిచేయకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ ప్రోటీన్స్ అనేవి హ్యూమన్ బాడీకి కరెక్ట్గా అందకపోవడం వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎస్పెషల్లీ న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ అయితే ఇలాంటివి ఎక్కువగా చూడొచ్చు అనమాట, ఈ రైబోజోమ్స్ సరిగ్గా పనిచేయకపోతే. ఓకేనా. నెక్స్ట్ లైజోజోమ్స్. ఈ లైజోజోమ్స్ అనేవి రీసైక్లింగ్ సెంటర్ అని కూడా అంటారు దీన్ని. ఇది సైటోప్లాజ్మాలో ఒక స్మాల్ ఆర్గానిల్. అయితే ఇది చూడడానికి స్మాల్గా రౌండ్గా ఉంటుంది. ఇందులో ఎంజైమ్స్ అన్నీ ఫిల్అప్ అయి ఉంటాయి. అలాగే చిన్న చిన్న సిజర్స్ కూడా ఉంటాయి. అవి కొన్ని డిఫరెంట్ మెటీరియల్స్ని కట్ ఆఫ్ చేయడానికి ఈ సిజర్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ లైజోజోమ్ చేసే పని ఏమిటంటే ఏదైనా సరే వేస్ట్ మెటీరియల్ ఉంది అంటే అది కట్ ఆఫ్ చేస్తుంది. దాన్నే సెల్యులర్ డెబ్రిస్ అంటారు, సెల్యులర్ డెబ్రిస్. ఓకేనా. సెల్కి ఏదైనా సరే అన్క్వాలిఫైడ్ ప్రోటీన్స్ కానీ అన్క్వాలిఫైడ్ థింగ్స్ కానీ డ్యామేజ్డ్ ఆర్గానిల్స్ కానీ ఏమైనా ఉంటే ఈ లైజోజోమ్ అనేది కట్ ఆఫ్ చేసి బ్రేక్ చేసి బయటికి పంపిస్తుంది. ఈ లైజోజోమ్స్ అనేవి ఏవైనా సరే వేస్ట్ పార్టికల్స్ కానివ్వండి, ఏమైనా డ్యామేజ్డ్ ఆర్గానిల్స్ కానీ ఉంటే వాటన్నిటిని కరిగించడము లేదా బ్రేక్ చేయడం చేసి అవి ఈ లైజోజోమ్స్ అనేవి ఏవైతే బ్రేక్ చేసిన వేస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా అందులో కూడాను ది బెస్ట్ సెలెక్ట్ చేసి వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ సెల్కి పంపిస్తుంది. ఇంకా ఏవైతే కంప్లీట్ వేస్ట్ మెటీరియల్ ఉంటుందో దానంతా ట్రాష్లోకి పడేస్తుంది అన్నమాట. అర్థమైంది కదండి. అయితే ఈ లైజోజోమ్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోతే కూడా ఈ కణంలో కొన్ని డిస్ఫంక్షన్స్ డిసార్డర్స్ ఇలాంటివి వస్తాయన్నమాట. మెయిన్గా ఈ స్టోరేజ్ డిసార్డర్ వస్తుంది. అలాగే లైజోజోమ్స్ ఎంజైమ్స్ కూడా తగ్గిపోతాయి. ఎంత ఉండాలో అంత ఉండకుండా అవి కూడా తగ్గిపోతాయి. సో దానివల్ల కూడాను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ గోల్గి అపాటస్. ఇది సైటోప్లాజ్మాలో ఒక స్మాల్ సెల్ ఆర్గానిల్లా. ఇది చెప్పుకోవాలంటే పోస్ట్ ఆఫీస్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది చూడడానికి ఫ్లాటన్గా, అలాగే ఇది చేసే పని ఏమిటి అంటే ఈ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ని మోడిఫై చేసి ప్యాక్ చేసి ఇవి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో నుంచి గోల్గి అపాటస్లోకి వచ్చినప్పుడు అదే ఇది చేసే పనిలో కొంచెం డిఫరెన్స్ అనేది చేస్తుంది అనమాట. అదేంటంటే ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో నుంచి వచ్చిన ప్రోటీన్స్ని లిపిడ్స్ని ఇది తీసుకొని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ పార్ట్లోకి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ఈ గోల్గి అపాటస్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ గోల్గి అపాటస్ గురించి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి చెప్పిన తర్వాతనే చెప్పాలి, కానీ అక్కడ నేను చూసుకోలేదు, మర్చిపోయాను. సో రైబోజోమ్స్ లైజోజోమ్స్ ముందే చెప్పేశాను. సో సారీ, కొంచెం మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. అక్కడ నుంచి ఈ ప్రోటీన్స్ని లిపిడ్స్ని వీటన్నింటినీ ఒక వెసికల్స్లోకి పంపిస్తుంది. ఈ వెసికల్స్ అంటే అవి స్మాల్ బబుల్స్ లాగా ఉంటాయి, వాటిని వెసికల్స్ అంటారు. సో అక్కడికి వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ గోల్గి అపాటస్ అనేది. ఈ వెసికల్స్ అనేవి ఈ మాలిక్యూల్స్ అన్నింటినీ మళ్ళీ సెల్ లోపలే ఉండాలా లేదంటే సెల్ బయట అంటే సెల్ మెంబ్రేన్ బయట ఉండాలా అనేది డిసైడ్ చేసి అవి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి దాని డెస్టినేషన్ డిసైడ్ చేసి మళ్ళీ అక్కడికి పంపిస్తుంది ఈ వెసికల్స్ అనేవి. ఓకేనా. ఈ గోల్గి అపాటస్ అనేది సరిగ్గా పనిచేయకపోతే ఈ ప్రోటీన్ ప్రాసెసింగ్ అనే సమస్యలు, అలాగే ట్రాన్స్పోర్టింగ్ అంటే ఈ గోల్గి అపాటస్ అనేదే అక్కడి నుంచి వేరే ఏదైనా సెల్ పార్ట్కి పంపించాలంటే ఇదే డిసైడ్ చేస్తుంది. కాబట్టి అలా ట్రాన్స్పోర్టింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ సెల్ ఆర్గనెల్లా అని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీ మెయిన్ హ్యూమన్ సెల్ పార్ట్స్. సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇలాంటి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.